శ్రీమాత్రే నమః. దండి ఆదిగల్ నాయనార్ తిరువారూర్లో సుందరమూర్తి నాయనార్ జన్మస్థలంలోనే దండి ఆదిగల్ కూడా పుట్టాడు. అతడు పుట్టుకతో అంధుడు. ఎప్పుడూ ఆ పరమేశ్వరుని ధ్యానంలోనే గడిపేవాడు. తిరువారూర్ అవడం చేత త్యాగరాజస్వామికి అపారమితమైన భక్తుడు. అతడికి బయట ప్రపంచాన్ని చూడాలనే ఆశ కూడా ఉండేది కాదట. ఎందుకంటే నా మనసులో ఉండే పరమేశ్వరుడి కంటే గొప్పదేది బయట లేదు అనేవాడట. మాటి మాటికి ఆ త్యాగరాజునికి నమస్కరించడం, సాష్టాంగ పడటం, కళ్ళ నీళ్లతో నమశివాయ అనడం, ఇదే తప్ప అతను ఇంకేమీ మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడు కాదట. అతడు అంధుడు అయినప్పటికీ త్యాగరాజస్వామి గుడిలో ప్రతి అణువు అతనికి చాలా స్పష్టంగా చూపు ఉన్న వారి కంటే ఎక్కువగా తెలిసేదట. అంతేనండి, మనం అంధులకు తక్కువ కనిపిస్తుంది అనుకుంటాం కానీ వారికి ఉండే ప్రత్యేక గుణం మనకు ఉండదు. రామ జన్మభూమి కేసులో అత్యంత కీలక సాక్షి అయినటువంటి శ్రీ రామభద్రాచార్య మహారాజ్ కూడా అంధులైనప్పటికీ వారు చెప్పిన కొన్ని వందల పాయింట్స్ ప్రకారం, అలాగే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు జరిగిన తవ్వకాల్లో బయటపడ్డ సాక్ష్యాల వల్లనే కదా అవి రెండూ సరిగ్గా సరిపోవడం వల్లనే మనకు ఈనాడు మన అయోధ్య రామ మందిరం లభించింది. సరే, ఇక కథ విషయానికి వస్తే, తిరువారూర్ త్యాగరాజస్వామి వారి పడమటి వైపు పుష్కరిని జైనులు ఆక్రమించుకున్నట్లుగా అతనికి అనిపించింది. అందుకు అతను చాలా ఆందోళన పడ్డాడట. అది పూడుకుపోవడం చేతనే జైనులు ఆక్రమించుకున్నారు అని అనుకుని అసలు ఆ తటాకాన్ని జలంధరుని అంతమొందించిన నా నీలకంఠునిది అని అనుకుని దాన్ని తిరిగి తవ్వాలి అనుకున్నాడట. కోనేటి మధ్యలో ఒక కర్రపాతి, దానికి ఒక తాడును కట్టి, అలాగే కోనేరు చివర ఒడ్డున ఒక కర్రపాతి తాడును కట్టాడట. ఆ తాడు సహాయంతో మెల్లగా కోనేరులోకి చేరేవాడు. తాడు పొడవున ఆ కోనేరులో పేరుకుపోయినటువంటి పూడికను మన్ను తవ్వి ఆ మట్టిని తట్టలో వేసుకుని తాడు పట్టుకుని బయటకొచ్చి ఈ మట్టిని ఒడ్డున పోసేవాడట. చూడండి, అంధుడైన స్వామికి తాను చెయ్యాలి అనుకున్న సేవను ఎలా చేస్తున్నాడో. చేస్తున్నంతసేపు నమశివాయ నమశివాయ అని అనుకోవడం తప్ప ఇంకేమీ అసలు ఆలోచించేవాడు కాదట. ఇదే కదా భగవంతుడికి చేసే సేవ. కనీసం అతడు జైనులను తిట్టుకునేవాడు కూడా కాదట. కోనేరును ఆక్రమించుకున్న జైనులు ఇతన్ని పిచ్చివాడు అంటూ నవ్వుకోవడం చేసేవారు, హేళన చేసేవారు. అంతేకాదు, వారంతా అతడితో ఇలా అనేవారట: ఏమయ్యా దండి, నువ్వేదో పెద్ద గొప్ప పని చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఆ బురదలో ఉండే జీవులకు హాని చేస్తున్నావు. నీ జీవహింస వలన పరమేశ్వరుడు ప్రసన్నం కాడు అంటూ అతడి పనిని వ్యతిరేకించేవారట. అతడు వారి మాటలు పట్టించుకోకుండా పంచాక్షరి జపిస్తూ తవ్వుతూనే ఉండేవాడట. ఆ దుర్మార్గులు అతన్ని వీడు గుడ్డివాడే కాదు, చెమిటివాడు కూడా అంటూ దూషించేవారట. పాపం, వారు ఎంత క్రూరులంటే అతన్ని పదే పదే గుడ్డి చెవిటి అంటూ వెక్కిరించేవారట. వారి దూషణ ఒకరోజు బాగా ఎక్కువైంది. అతడు ఉండలేక, నేను గుడ్డివాడినైనా ఆ పరంజ్యోతి స్వరూపుడైన భగవంతుణ్ణి, నా పరమేశ్వరుణ్ణి చూడగలుగుతున్నాను. మీకు కళ్ళున్నా ఆ జ్యోతిర్మయుడిని చూడలేకపోతున్నారు. మీరే గుడ్డివారు అవుతారు. నా స్వామి నాకు చూపునిచ్చి మిమ్మల్ని గుడ్డివాళ్ళని చేస్తే మీరేం చేస్తారు అని అన్నాడట. ఆ మాటలకి తీవ్ర ఉక్రోషం, కోపంతో వారు అతన్ని కొట్టి ఆ తాళ్లు తెంపేసి ఆ కర్రలు పీకేసి, ఎంతటి అహంకారం రా నీకు, అంతటి వాడివైనా నీ దేవుడు అదే జరిగితే మేము ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాం అంటూ అతన్ని తోసేసి వెళ్ళిపోయారట. అతడేమీ చెయ్యలేక ఆ చంద్రమౌళీశ్వరుని ప్రార్థిస్తూ తన కుటీరానికి చేరుకుని ఏడుస్తూనే ఉన్నాడు. తీవ్రమైన అలసట వల్ల అతడు అలా ఏడుస్తూనే పడుకుండిపోయాడు. భక్తుల బాధను చూడలేని ఆ పరమాత్మ వెంటనే అతనికి కలలో కనిపించి, దండి, ఏడవకురా నాయనా, నువ్వు అనుకున్నట్టే నీకు చూపు వస్తుంది, అలాగే వారికి చూపు పోతుంది అని చెప్పాడట. అంతేకాదు, ఆ ఊరి మహారాజు గారి కలలో కనిపించి జైనులు దండి ఆదిగలను పెట్టిన కష్టాల గురించి చెప్పాడట. వెంటనే రాజు దిగ్గున మేల్కొని, స్వామి, నా రాజ్యంలోనా ఇంతటి అన్యాయం? నీవు వచ్చి మరీ చెప్పావంటే ఎంతటి భక్తుడు అని వెంటనే బయలుదేరి తిరువారూర్ చేరుకుని దండి ఆదిగల్ ఎక్కడున్నది విచారించి అక్కడికి వెళ్ళాడట. అతన్ని అడిగాడట. దండి జైనులు అతడి సేవను ఎలా అడ్డుకున్నారో, అతన్ని ఎలా అవమానించారో అంతా చెప్పాడు. అంతేకాదు ప్రభు, నేను పాతిన కర్రలు తాడు పట్టుకుని వెళ్ళిపోయారు. నాకు చూపు వస్తే వారు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతామంటూ ప్రతిజ్ఞ చేశారు అని కూడా చెప్పాడట. రాజు జైనుల్ని పిలిపించి అడిగితే దండి చెప్పినవన్నీ నిజాలే అని చెప్పారట వాళ్ళు. ఆ రాజు వీరందరినీ వెంటబెట్టుకుని స్వామి కోనేటికి చేరుకున్నాడు. ఇన్నాళ్లు తవ్విన బురదను కాస్త దండి ఆదిగల్ తీసేయడం చేత కోనేరు కాస్త నీటితో నిండింది. మళ్ళీ రాజు దండి ఆదిగల్తో ఇలా అంటున్నాడు: అయ్యా, మీరు త్యాగరాజస్వామిని నమ్ముకున్నాను అంటున్నారు, మీకు కళ్ళు వస్తాయని కూడా అన్నారు. ఇప్పుడు మీ భక్తితో దాన్ని నిరూపించండి ఈ మూర్ఖులకి
అన్నాడట. దానికి దండి, ప్రభు, నా స్వామి నమ్మిన భక్తులకు ఎప్పుడూ అన్యాయం చేయుడు. నా స్వామి మీద నా భక్తి నిజమైనదే అయితే నాకు చూపు రావాలి. నా స్వామిని మోసం చేసి కోనేరు ఆక్రమించుకున్న ఈ జైనుల చూపు పోవాలి. అప్పుడు మాత్రమే నా స్వామి సత్యస్వరూపాన్ని ఈ మూర్ఖుల ఎదుట నిరూపించగలను అని అంటూ ఆ కోనేరులో మునిగాడు. అతడు ఒక్కసారి మునక వేసి పైకి తేలాడు. అప్పటికే అక్కడికి చేరి వింత చూస్తున్న తిరువారూరు ప్రజల ఆశ్చర్యాన్ని మరింత పెరిగేలా దండియాదిగలు మునిగి పైకి లేచేసరికి సమస్తం చూడగలుగుతున్నాడు. జైనుల చూపు పోగొట్టుకుని ఏమీ కనబడక ఒకరిని ఒకరు తగులుకుంటూ కింద పడిపోతున్నారట. మనసులో మాత్రమే అంధకారాన్ని నింపుకున్న జైనులు బాహ్యంలో కూడా అంధులుగా మారిపోయారు. ఇది చూసిన రాజు, ఇది నాకే కాదు స్వామి, ఇక్కడున్న సమస్త ప్రజానీకానికి నిరూపితమైంది అంటూ జైనుల వైపు తిరిగి, మీరెంత దుష్కర్ములో, మీరెంత దుర్మార్గులో, మీరు ఈ ఊరు విడిచి వెళ్తామని ప్రతిజ్ఞ చేశారు కదా, కానీ మీరు ఈ ఊరే కాదు, ఈ రాజ్యంలోనే ఉండడానికి వీల్లేదు అంటూ వారికి దేశ బహిష్కరణ చేశాడు. వారు అక్కడి నుంచి తడుముకుంటూ పడిపోతూ వాళ్ళ వస్తువులను కూడా వదిలేసి పారిపోయారట. అటుపై రాజు దండియాదికల నాయనార్కు నమస్కరించి తన కోటకు వెళ్లిపోయాడు. అటుపై దండి తాను అసంపూర్తిగా వదిలేసిన కోనేరు పూడికను మళ్లీ ప్రారంభించి పూర్తిగా పూడికను తీసేసి దాన్ని శుభ్రపరిచి స్వామికి సమర్పించాడు. అటుపై నిరంతరము పంచాక్షరి జపిస్తూ ఆజన్మాంతము స్వామి సేమలో లీనమై చివరకు ఆ మహాదేవునిలో ఐక్యమైపోయాడు. ఇదండి దండియాదిగల నాయనార్ కథ.